హాయ్ హలో నమస్తే. పూర్ణారవిందన్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. ఇదేమంటే దోశలోకి నెల్లూరు స్టైల్లో ఉల్లికారము. ముందుగా 10 నిమిషాలు ఈ ఎండుమిరపకాయలని నానబెట్టుకొని తీసానండి. దానికి సరిపడా ఉల్లిపాయలని కూడా చక్కగా తరిగేసి కడిగి పెట్టేసుకొని ఉంచానండి. దానిలోకి ఒక టమాటా, ఉల్లిపాయ తీయదనాన్ని తగ్గించేస్తుంది టమాటా. ఇదేమంటే జీలకర్ర అండి, ఒక చెంచా. ఇవి వెల్లుల్లిపాయ రెమ్మలండి, నేను ఒక 3-4 వేసాను. మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవరు తినగలిగిన వాళ్ళైతే వేసుకోండి, లేదు అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. వీటితో పాటు దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేశానండి. ఈ విధంగా చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా చక్కగా. మిరపకాయలు వేసాం కదండి, అందుకని మనకి ఎర్రగా రాలేదు. బాగుంది కదా చూడడానికి. ఇదేమంటే దోశలోకి 1 కప్పు పల్లీలు ముందుగానే వేయించి పెట్టానండి. అలాగే 1 కప్పు పుట్నాలు, దానికి సరిపడా కారానికి మిరపకాయలండి. ఇవి కొంచెం నేను తక్కువ వేసాను, ఎందుకంటే డార్క్ గ్రీన్ కదా, కారం ఎక్కువ ఉంటాయండి. అందుకని ఇవేమో వెల్లుల్లి రెమ్మలండి, ఒక 2-3 వేసాను. ఇది మీ చాయిస్ అండి, మీకు ఆ ఫ్లేవర్ తినగలిగే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది కొబ్బరి అండి, నేను పచ్చి కొబ్బరి వేసాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి. పల్లీలు కూడా నేను పొట్టేం తీయనండి, ఎందుకంటే ఫైబర్ పోతుంది కదా. వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకొని దానికి సరిపడా చింతపండుని, ఉప్పుని కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ చేసేసి ఈ విధంగా తాలింపేసానండి. జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు తాలింపేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండిని ఇలాగా ప్యాన్ మీద చక్కగా పల్చగా రౌండ్గా వేసేసుకొని, బాగుంది కదండి. ఇందాక తీసిన ఉల్లికారం, ఆ కారాన్ని ఇలా చక్కగా దోశ మీద కావాల్సిన విధంగా, కావలసినంత ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లైట్గా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త లైట్గా చేసేసేయచ్చు. దాని మీద దోశ మీద ఇలా రుద్దేసి కాస్త దోశని కింద కొంచెం కాలనివ్వాలండి. దీనిలోకి దోశకి నెయ్యి అయితే నెయ్యి, నూనె అయితే నూనె, లేదు మాకేమీ వద్దండి డైట్ కోసం అలాగే అంటే వదిలేదు, ఏది వేసుకోకుండానే చేసుకోవచ్చు. నేను మాత్రం నెయ్యి వేసానండి. అలాగే కొంచెం కాలిన తర్వాత దీని మీద కాస్త కారప్పొడి చల్లానండి. మనం ఇడ్లీలోకి దోశలోకి తింటాం కదా, ఆ కారప్పొడిని అలా పలచగా చక్కగా దాన్ని చల్లాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉల్లికారము మీద కారప్పొడి చల్లి కనుక దోశ చేసామంటే చాలా బాగుంటుంది, రుచి అద్భుత అనిపిస్తుందండి. దాన్ని ఇలా తీసేసి కాలిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇందాక మనం తయారు చేసిన చట్నీని అలాగే కారప్పొడిని వేసుకొని వేడి వేడి దోశ తింటే ఉంటుందండి, అద్భుత అనిపిస్తుంది.